అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. ఖచ్చితంగా ఈ రాజీనామా సంబంధించి ప్రజాస్వామ్య విజయంగా ఆమె అభివర్ణిస్తున్నటువంటి పరిస్థితి. ఖచ్చితంగా ఇటు పరీక్షల నిర్వహణలో ముఖ్యంగా నీట్ విషయంలో కేంద్ర ప్రభుత్వం వైఫల్యం చెందింది, దీనికి బాధ్యత వహించాలని చెప్పే తాము కావచ్చు యువత కూడా పోరాడింది అనేటువంటి అంశాన్ని కూడా ఆమె స్పష్టం చేశారు. సో ప్రస్తుతం రాజీనామా మాత్రమే కాదు, ఖచ్చితంగా ఎవరైతే బాధ్యులున్నారో అందరిపైన కూడా చర్యలు తీసుకోవాల్సిందే అనేటువంటి డిమాండ్ కూడా తెరపైకి తీసుకొస్తున్నారు. సో మొత్తానికైతే మాత్రం ఇది రాజకీయంగా ఇటు దేశవ్యాప్తంగా ప్రస్తుతం ఒక పెద్ద కలకలం రేపినటువంటి అంశం. సో కేంద్రం నిర్వహించినటువంటి నీట్ 2026 ఎగ్జామినేషన్ లీక్ వ్యవహారం బయటకు రావడం, దీనిపైన నిరసనలు ఆందోళనలు మొదలవడం, ఇదే సందర్భంగా ఏదైతే సిజేపీ ఆవిర్భావం మే 16న 2026లో ఇది జరిగింది. ఆ రోజు నుంచి ఆన్లైన్ వేదికగా దీనికి ఒక టార్గెట్ పెట్టుకున్నారు. కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేయాల్సిందే, అప్పటి వరకు కూడా ఆందోళన కొనసాగిస్తామని చెప్పి. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఇదే రకమైనటువంటి ఉద్యమం కొనసాగుతూనే ఉంది. గత 40 రోజుల నుంచి ఏదో ఒక రకంగా ఈ ఆందోళనలు నెలకొంటున్నాయి, కొనసాగుతూ ఉన్నాయి, ఉద్యమాలు కొనసాగుతూ ఉన్నటువంటి పరిస్థితి. గత 26 రోజులుగా వాంగ్చుక్ తమ యొక్క దీక్ష కూడా కొనసాగించారు. సో ఆయన కూడా ఒకటే డిమాండ్ చేశారు, కేంద్ర మంత్రి రాజీనామా చేయాలి అని చెప్పి. నిన్న దీక్ష విరమణ సందర్భంగా కేంద్ర మంత్రి రాజీనామా అనేటువంటిది ప్రధానం కాదు, విద్యా సంస్కరణలు రావాలి అని చెప్పి వాంగ్చుక్ చేసినటువంటి ప్రకటన కూడా మనం చూసాం. అయితే సిజేపీ మాత్రం చర్చలకు వెళ్ళింది కేంద్ర ప్రభుత్వంతో చర్చలకు వెళ్లిన సందర్భంగా వారు ఉంచినటువంటి ప్రధానమైన డిమాండ్లలో కూడా ఖచ్చితంగా కేంద్ర మంత్రి పదవికి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి అని స్పష్టం చేశారు. దాంతోపాటు ఎవరైతే చనిపోయారో దాదాపుగా 21 మందికి సంబంధించిన కుటుంబాలకు ₹1 చొప్పున ఒక్కొక్కరికి చెల్లించాలనేటువంటి అంశం. ఇక 20 నుంచి జరిగినటువంటి పరిణామాలు, సంఘటనల్లో విద్యార్థులపైన కావచ్చు, యువత పైన లాఠీ చార్జీలు, ఆ తర్వాత జరిగినటువంటి కేసులు, ఈ పరిణామాలపైన కూడా ఖచ్చితంగా కేసులు ఎత్తివేయాలి అనేటువంటి డిమాండ్ కూడా ఉంచడం జరిగింది. సో ఎవరైతే దీనికి సంబంధించిన బాధ్యులు ఉన్నారో వారిపైన కూడా కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి. సో ఇవన్నిటికీ కూడా కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. కేంద్ర మంత్రి పదవికి రాజీనామా విషయం పైన నిన్న నిర్ణయం తీసుకోలేదు. ఇవాళ 3:30 కేంద్ర ప్రభుత్వంతో మరొకసారి సిజేపీ ప్రతినిధులు ఇవాళ చర్చించాల్సి ఉంది. ఈ లోపే కేంద్ర మంత్రి పదవికి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. సో మొన్న రాత్రి మా ప్రధాని నరేంద్ర మోదీ వీడియో సందేశం ఆయన రిలీజ్ చేసిన రోజే స్పష్టంగా అర్థమైంది, దీనిపైన కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా ఆలోచిస్తోంది. ఖచ్చితంగా దీనికి గతంలో తరహా కాదు, ఈసారి గట్టి చర్యలు లేదా ఖచ్చితంగా రాజీనామా వరకు వెళ్తుంది అనేటువంటి అంశాన్ని అందరూ కూడా ఆలోచించారు. కానీ మధ్యలో ఎగ్జామ్స్ సంబంధించిన సంస్కరణలు తీసుకొస్తాం, కఠినమైనటువంటి చర్యలు ఉంటాయి అనేటువంటి విషయం రావడం, చట్ట సవరణలు తీసుకొచ్చేందుకు కేంద్ర కేబినెట్ సమావేశం కావడం, ఈ సందర్భంగా చూసినప్పుడు సో కేంద్ర మంత్రి పదవికి రాజీనామా విషయం పైన ఒక నిర్ణయం రాదేమో అనేటువంటి కొంతమందికి కొన్ని అనుమానాలు ఉన్నప్పటికీ ఓవరాల్ గా దేశవ్యాప్తంగా నెలకొన్నటువంటి పరిస్థితులు, ముఖ్యంగా ఢిల్లీ కేంద్రంగా జరుగుతున్నటువంటి ఆందోళనల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఇది వెనక్కి తగ్గింది.